సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గత 4 నెలలుగా జీతాలు అందడం లేదని మున్సిపల్ సిబ్బంది విధులను బహిష్కరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. కుటుంబాలు గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ ధర్నాకు బీజేపీ నాయకులు మద్దతు ప్రకటించారు. గత 3 నెలల నుండి జీతాలు రావడం లేదు. నిజంగా వాళ్ళు రికార్డులే కానీ రికార్డు పరిస్థితుల్లో ఈ కార్మికులందరూ కూడా ప్రజలు పరిశుభ్రత గురించి పనిచేస్తున్నారు. వీళ్ళకు ప్రభుత్వం 3 నెలల నుంచి కూడా వీళ్ళ కార్మికుల వేతనాలు ఇచ్చారు. ఇక్కడ కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. జీవలేదు జీతాలు లేక అన్ని ఇబ్బందులు, చిట్టీలు కట్టలేక ఈఎంఐ కట్టలేక ఇబ్బంది పడుతున్నాము. అక్కడ టార్చర్ అవుతున్నాయి. నా ఫోన్ల మీద ఫోన్ స్విచ్ ఆఫ్లు కూడా పెట్టుకుంటున్నాము. పన్నులతోటి ఇలా మున్సిపల్ శాఖ నడుస్తుంది. గజ్వేల్ మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చెందిన మున్సిపాలిటీగా మనం భావిస్తున్న తరుణంలో వీళ్ళకి జీతాలు ఇవ్వకుండా, వీళ్ళకి వేతనాలు చెల్లించకుండా 4 నెలల నుంచి ఆ బడుగు బలహీన వర్గాల కార్మికులు ఇలా రోడ్డుకి ఎక్కితే పట్టించుకునే నాదుడు లేడు. వారికి కనీసము డైలీ వైజ్ ఇస్తున్న జీతాలన్నా చెల్లించకుండా అన్యాయం చేస్తున్న తరుణంలో ఇలా ఒక పౌరుడిగా గత 3